ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ ఘటనలో క్లోజ్ టీమ్స్ తనిఖీలు అక్రమంగా వీర్యం సేకరించినట్లు నిర్ధారణ కేసు నమోదు మూసిని ఆనుకొని ఉన్న ఆక్రమణలను తొలగించిన హైడ్రా చాదర్గఢ్ బ్రిడ్జి నుంచి ఉస్మానియా వరకు క్లియర్ రాజేంద్రనగర్లో నల్లమందు కలకలం రాజస్థాన్ వ్యక్తి అరెస్టు 4 లక్షల విలువైన మత్తు సీజ్ ట్రేడింగ్ ముసుగులో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు లాభాల ఆశ చూపియేరా లక్షల్లో మోసపోయిన బాధితులు పెంచిన సర్వీస్ ఛార్జీలు రద్దు చేయాలన్న ట్రావెల్ బస్ ఓనర్స్ ఖైరతాబాద్ లో ఆర్టీసీ కమిషనర్ ను కలిసి విజ్ఞప్తి అద్దె గర్భం ముసుగులో దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో శిశువులను కొనుక్కొచ్చి సరోగసి పద్ధతిలో పుట్టినట్లు పిల్లల్లేని దంపతులకు అప్పగిచ్చి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. డాక్టర్ నమ్రత సహా 8 మంది నిందితుల్ని విచారిస్తే 30 ఏళ్లుగా సాగిన బాగోతాలు బయటకొస్తాయని భావిస్తున్న పోలీసులు కోర్టులో కస్టడీ పిటిషన్ వేశారు. మరోవైపు నిందితులు కూడా న్యాయస్థానంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల దర్యాప్తులో సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో రోజుకో కొత్త కోణం బయటపడుతున్నాయి. సరోగసి ముసుగులో చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడిన వ్యవహారం బయటపడటంతో ఇంకెంతమంది పిల్లలను చైల్డ్ ట్రాఫికింగ్ చేశారనే కోణంలో డిహెచ్ఎం డిపార్ట్మెంట్ తో పాటు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంతానం కోసం వచ్చే దంపతులను వంచిన సృష్టి టెస్ట్ ట్యూబ్ యాజమాన్యం పలు నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సికింద్రాబాద్ ఇండియన్ స్పర్మ్ టెక్ క్లినిక్ కు ఎలాంటి అనుమతులు లేకున్నా బిచ్చగాళ్లకు బిర్యానీ, మద్యం, బీరు ఇచ్చి వీర్యం కలెక్ట్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీర్యం ఇచ్చే డోనర్ చదువుకున్న వాళ్లకైతే 4,000 ఇచ్చి పోర్న్ వీడియోలను చూపించి వీర్యం సేకరించినట్లు సమాచారం. అండం కోసం మహిళా అడ్డా కూలీలకు 25,000 రూపాయలు ఇచ్చి అండం సేకరించి వాళ్లకు 25,000 రూపాయలు ఇచ్చినట్లుగా ప్రాథమికంగా గుర్తించారు. ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరోగసి వైపు మళ్లించి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఐవీఎఫ్ అయితే 2-3 లక్షలు మాత్రమే వస్తాయని భావించిన నమ్రత సరోగసి అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూలు చేసినట్లు తేలింది. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలను వసూలు చేసిన నమ్రత ఇప్పటికే 30 మందికి పైగా సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు గుర్తించారు అధికార యంత్రాంగం. ఈ వ్యవహారంపై పోలీసులకు దొరికిన సరోగసి బాధితుల లిస్ట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ సెంటర్ను కాంటాక్ట్ చేస్తే వైజాగ్కి పంపించి డబ్బులు వసూలు చేయటం, వైజాగ్కి వచ్చే దంపతులను విజయవాడ, హైదరాబాద్ పంపించి వసూలు చేసి సరోగసి మదర్తో కాంటాక్ట్ లేకుండా చూసిన నమ్రత వ్యవహారం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్ని సరోగసీలు జరిగాయన్న దానిపై ఆరా తీస్తున్నారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల్లో బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తున్నారు. రాజస్థాన్కి చెందిన దంపతులు సరోగసి కోసం సృష్టి ఫెర్టిలిటీ సెంటర్లోని డాక్టర్ నమ్రతను ఆశ్రయించడంతో మొత్తం వ్యవహారం బయటపడింది. బాధితుల నుంచి 35 లక్షలు వసూలు చేసి సరోగసి ద్వారా బిడ్డ పుట్టాడంటూ అస్సాంలో కొనుగోలు చేసిన పిల్లాడిని అమ్మారు. ఈ కేసులో గోపాలపురం పోలీసులు 8 మందిని అరెస్టు చేసి మరో 2 కోసం గాలిస్తున్నారు పోలీసులు. చంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతతో సహా 8 మందిని 7 రోజుల పాటు కస్టడీకి కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తే 30 ఏళ్లుగా సాగించిన అక్రమాల బాగోతాలు బయటపడతాయని భావిస్తున్నారు. మరోవైపు డాక్టర్ నమ్రతతో సహా 8 మంది నిందితులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చెందిన భార్యాభర్తలకు పెళ్లయి 18 ఏళ్లు దాటినా పిల్లలు పుట్టకపోవడంతో 2019లో యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకురాలు డాక్టర్ నమ్రతను ఆశ్రయించారు. వారి దగ్గర నుంచి 13 లక్షల రూపాయలను తీసుకుని సరోగసితో బిడ్డను అందిస్తామంటూ నమ్రత భరోసానిచ్చారు. కోవిడ్ సోకి సరోగసి చికిత్స అందిస్తున్న మహిళ మృతి చెందినట్లు బురిడి కొట్టించారు. ఫెర్టిలిటీ కేంద్రం సాగిస్తున్న మోసాల గురించి తెలిసిన బాధితులు KPHP-PS లో ఫిర్యాదు చేశారు. అమెరికాలో ఉంటున్న ప్రవాస దంపతుల నుంచి 12 లక్షలు తీసుకుని సరోగసి బిడ్డ పేరుతో విశాఖపట్నంలో కొనుగోలు చేసిన చిన్నారిని చేతికిచ్చారు. అనుమానం వచ్చిన వారు DNA పరీక్షలు చేయించారు. దీంతో అసలు నిజం బయటపడింది. 2015లో పోలీసులకు
హాస్పిటల్పై కంప్లైంట్ చేశారు. హైదరాబాద్లోని కేంద్రాలకు వచ్చిన భార్యాభర్తలకు వైద్య పరీక్షలు నిర్వహించి సరోగసి కోసం విశాఖపట్నం పంపుతున్నారు. అప్పటికే అక్కడికి వచ్చిన పేద నిరుపేద మహిళలు యువతులను సరోగసికి సిద్ధంగా ఉన్నట్లు చూపిస్తూ ఈ మోసాలకు పాల్పడ్డారు. దంపతుల నుంచి వీర్యకణాలు అండాలను సేకరిస్తారు. వాటిని ఏ మహిళ గర్భంలో ప్రవేశపెట్టబోతున్నామనేది వివరిస్తారు. ఏ మాత్రం అనుమానం రాకుండా గర్భంలో ఊపిరి పోసుకుంటున్న బిడ్డకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు కాబోయే తల్లిదండ్రులకు అందజేస్తూ ఉంటారు. డెలివరీ సమయం ముందుగానే చెప్పి విశాఖపట్నంలో బిడ్డను అప్పగిస్తారు. పిల్లల రూపురేఖలపై అనుమానం వచ్చిన బాధితులు DNA పరీక్ష చేసినప్పుడు అక్రమాలు బయటపడుతున్నాయి. తమ బిడ్డలు కాదని తెలిసినా విషయం బయటకు పొక్కితే శిశువులను కొనుగోలు చేసిన తమపై కేసు నమోదవుతుందనే ఉద్దేశంతో చాలా మంది మౌనంగా ఉంటున్నారు. ఏపీ, తెలంగాణ, ఒడిశా, అస్సాం, పశ్చిమ బెంగాల్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో నిందితులు బ్రోకర్లను ఏర్పాటు చేసుకున్నారు నిర్వాహకులు. మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో పేద నిరుపేద కుటుంబాల్లోని గర్భిణీలను టార్గెట్ చేసి వారికి డబ్బు ఆశ చూపుతున్నారు. వారికి బిడ్డ పుట్టబోయే సమయాన్ని తెలుసుకుంటున్నారు. అక్కడ పుట్టిన పిల్లల్ని 50,000 నుంచి ₹1,00,000 కొని ఇక్కడి దంపతులకు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా చేతికిస్తున్నారు. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ల్యాబ్లు, ఆపరేషన్ థియేటర్లను అక్రమంగా ఏర్పాటు చేసి తమ వద్దకు వచ్చే వారిని తెలివిగా బురిడి కొట్టిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో కొనుక్కొచ్చిన శిశువులను అంటకట్టి లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. వీరిపై అనుమానంతో బాధితులు DNA పరీక్షలకు వెళ్లినప్పుడు తమ పిల్లలు కాదని గుర్తిస్తున్నారు. దంపతుల నుంచి సేకరించిన వీర్యం, అండాలను ఏం చేస్తున్నారనేది మాత్రం దర్యాప్తులో తేలాల్సి ఉంది. హైదరాబాద్ మూసాపేట్ ఆంజనేయ నగర్లో ఆక్రమణలను తొలగిస్తుంది హైడ్రా. పార్కు కోసం కేటాయించిన 2,000 గజాల స్థలాన్ని కబ్జా చేసి 10 హౌస్ దుకాణం చేస్తున్నాడో వ్యక్తి. స్థానికుల ఫిర్యాదుతో పూర్తిస్థాయి విచారణ చేసి కబ్జాలను తొలగించారు హైడ్రా సిబ్బంది. గతంలో ఈ పార్క్ అభివృద్ధికి 50 లక్షలు రిలీజ్ చేసింది సర్కార్. పార్కు చుట్టూ ప్రహరీ గోడ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు అధికారులు. అయితే అభివృద్ధి పనులను అడ్డుకున్నారు కబ్జాదారులు. దీంతో ఇవాళ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు హైడ్రా సిబ్బంది. రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువతి అక్కడికక్కడే చనిపోయింది. వాటర్ ట్యాంకర్లకు టార్గెట్ పెట్టడంతో ఓవర్ స్పీడ్తో వెళ్తున్నట్లు చెబుతున్నారు స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో ఐటీ ఉద్యోగులను తీసుకెళ్తున్న ప్రైవేట్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమై బస్ డ్రైవర్ ఐటీ ఉద్యోగులను కిందికి దింపడంతో ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదంలో బస్సు లోపలి భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ లో మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు జీహెచ్ఎంసీ సిబ్బంది. దీర్ఘకాలికంగా ఉన్న చెత్తను ఆగస్టు 8 వరకు తొలగించనున్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం వరకు శానిటేషన్ డ్రైవ్ ను డివిజన్ల వారీగా చేయనున్నారు. వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ కట్టడి కోసం చెత్త తొలగింపు చర్యలు చేపట్టామన్నారు. అందులో భాగంగా యాంటీ లార్వాతో కార్యక్రమాలు చేపట్టారు ఎంటమాలజీ సిబ్బంది. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ స్పెషల్ డ్రైవ్ లో పాల్గొనాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ సదా అందిస్తారు. సదా, ఓవర్ టు యూ.
దీర్ఘకాలికంగా పేరుకుపోయిన చెత్తను తీసేయడానికి జీహెచ్ఎంసీ స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ను చేపట్టింది. శానిటేషన్ విభాగానికి సంబంధించి ఈ రోజు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు 10 రోజుల పాటు ఎర్లీ మార్నింగ్ 5:30 నుంచి ఆఫ్టర్నూన్ 1:30 వరకు ప్రతిరోజు డివిజన్ వైజ్గా సెలెక్ట్ చేసుకొని ఎక్కడెక్కడైతే చాలా రోజులుగా దీర్ఘకాలికంగా చెత్త పేరుకుపోయిందో దాన్ని అంతా తీసేందుకు అన్ని విభాగాల ఇటు జీహెచ్ఎంసీకి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులను ఒక దగ్గర చేర్చి ఇదంతా కూడా క్లీన్ చేసే పని ఈ రోజు నుంచి పెట్టుకుంది. ఎందుకంటే ఇది మాన్సూన్ సీజన్, ఈ వర్షాకాలంలో ఈ చెత్త ఎక్కువగా ఉంటే రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, డెంగ్యూ లాంటి కేసులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటివి రాకుండా ఉండేందుకు ఈ 10 రోజుల పాటు స్పెషల్ మాన్సూన్ డ్రైవ్ చేపడుతున్నామని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. సో దీనికి సంబంధించి జోనల్ స్థాయి అధికారులు, అలాగే డీసీలు, ఎంటమాలజీ డిపార్ట్మెంటు, ఏఎంఓహెచ్లు, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళంతా కలిసి ఈ పని చేయాలంటూ కూడా చెప్తున్నారు. సో ఒకటి ఇక్కడ ఉన్న చెత్తను తొలగించడం, రెండోది దోమలు, యాంటీలార్వా ప్రోగ్రామ్స్ చేయడం. సో ఇట్లాంటివన్నీ కూడా పబ్లిక్కి ఇబ్బందులు లేకుండా, ఈ డెంగ్యూ లాంటి వ్యాధులు రాకుండా ఈ పనులు అయితే చేస్తున్నారు. సో ప్రస్తుతం మనతో ఈ డ్రైవ్ గురించి మాట్లాడడానికి అధికారులు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ మాన్సూన్ స్పెషల్ డ్రైవ్ అని చెప్తున్నారు కదా, దీనిలో ఏ ఏ పనులు చేస్తారు, ఎన్ని రోజుల పాటు ఇది కొనసాగుతుంది? సార్ ఇప్పుడు 10 days ప్రోగ్రామ్ సార్. ఇది 5 o'clock నుంచి వరకు స్టార్ట్ చేస్తున్నాం మేము. 10 days ఈచ్ వార్డ్ 2 days. ఇలా వెంకటేశ్వర కాలనీ 92 డివిజన్ సెలెక్ట్ చేసుకున్నాం. ఈ వార్డులో ఈ పార్క్ సంబంధించినది తీసుకున్నాం. ఈ పార్క్ని మొత్తం క్లీన్ చేస్తున్నాం. ఎట్లనే డైలీ 2 days ఈచ్ వార్డ్ పెట్టుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ రోజు పార్క్ చేస్తున్నారు కదా, సో ఇంకా మీ డివిజన్లో ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు? అంటే దీర్ఘకాలికంగా ఉన్న చెత్తను తీస్తామంటున్నారు కదా, ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు? నందీశ్వర్ బస్తీలో మన దేవరకొండ బస్తీలో సిఎన్డి వేస్ట్ కూడా ఉంది, అది కూడా ఫైండ్ అవుట్ చేసినాం. ఎక్కడెక్కడ సిఎన్డి ఉంది, పాత సిఎన్డి ఉంది, అది కూడా లిఫ్ట్ చేపిస్తున్నాం అండి. సో ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇట్లాంటి చెత్త వల్ల డెంగ్యూ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాటిని ఎలిమినేట్ చేయడానికి ఈ స్ప్రే లాంటి యాంటీలార్వా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? చేస్తున్నామండి. మా ఎంటమాలజీ టీం ఉంది, వాళ్ళు డైలీ చేస్తున్నారు. సో ఈ స్ప్రే అంటే యాంటీలార్వా ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారు దాంట్లో? మేము జిహెచ్ఎంసీ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ నుంచి మేము ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉంటాయో గుర్తించి అందులో మస్కిటో లార్విసైడ్ ఆయిల్ స్ప్రే చేస్తాం సార్. మరియు ఇంటింటికి తిరిగేసి అందులో ఎక్కడైనా వాళ్ళు వాడుకునే నీళ్ళు ఏవైనా ఉంటే, ఎక్కువ కాలం నిల్వ ఉన్న నీళ్ళు ఉన్నట్లయితే ఆ నీళ్ళని పారబోసేసి మళ్ళీ వాడుకునే నీళ్ళల్లో టెమిపాస్ అనే కెమికల్ మేము అందులో వేస్తాం సార్. ఈ లార్వా అనేది ఇమీడియట్లీ చనిపోతుంది సార్ దానివల్ల. సో ఎట్లా ఉంది ఇప్పుడు వర్షాకాలం కదా, వాటర్ ఎక్కువ నిలుస్తున్నాయా, ఎట్లా ఉంది మీ ఏరియాలో? ఉన్నాయి సార్, అక్కడక్కడ ఉన్నాయి. అయితే మేము ముందుగానే మాకు ఎక్కడైనా ఎక్కువ వాటర్ నిల్వ ఉన్న చోట్ల అయితే మేము గుర్తించి వాటిలో అయితే ఈ స్ప్రేయింగ్ యాక్టివిటీస్ అనేది చేస్తున్నాం సార్. మీ దగ్గర ఏమన్నా డెంగ్యూ కేసులు వచ్చాయా రీసెంట్గా? ఇక్కడైతే ఏం లేవు సార్ ప్రజెంట్ అయితే. చూస్తున్నాం కదా, సో ముఖ్యంగా ఈ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఈ సీ అండ్ వేస్టేజ్ కానీ, లేకపోతే ఈ ఇట్లాంటి చెత్త కానీ, ఇట్లాంటి వర్క్స్ కూడా చేస్తున్నారు. ఇదే కాకుండా చాలా వరకు ఈ రోడ్లు తవ్వి వదిలేసిన దగ్గర కూడా చాలా ప్లేసెస్లో ఇంజనీరింగ్ వేస్టేజ్ కూడా ఉంది. అంటే రోడ్లు తవ్వి వదిలేసినప్పుడు సో ఆయా ప్లేసుల్లో చెత్త ఉండడము, అలాగే వీళ్ళు క్లీన్ చేసినటువంటి తర్వాత అక్కడ ఉన్న మట్టి కానీ, లేకపోతే ఆల్రెడీ తవ్వి పడేసిన తార్ రోడ్డు ఉండడం కానీ అట్లాంటివి కూడా తీసేస్తున్నారు. ఇక ఇదే కాకుండా ముఖ్యంగా ఈ రోగాల బారిన పడకుండా ఉండడమే దీని లక్ష్యంగా అని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా ఏరియాలో ఒక డెంగ్యూ కేసు వచ్చినా కానీ చుట్టుపక్కల ఉన్న ఒక 100 ఇండ్లను చెక్ చేయాలి. అన్నిట్ల ఇళ్లలో ఎలా ఉంది సిచ్యువేషన్, ఎలా ఉంది, వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా, అవన్నీ చూడాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఇటు గ్రౌండ్ లెవెల్లో ఉండే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ చుట్టుపక్కల యాంటీలార్వా ప్రోగ్రామ్స్ చేయడంతో పాటు ఇతర కార్యక్రమాలు కూడా చేయాలంటున్నారు. సో ఇప్పటివరకు అయితే ఈ మాన్సూన్ సీజన్లో మూసాపేటలో 4 డెంగ్యూ కేసులు వచ్చాయి. ఇక మిగతా చోట్ల కూడా అట్లా రాకుండా చూడడమే ఈ మాన్సూన్ డ్రైవ్ లక్ష్యం అంటున్నారు. సో ఈరోజు ప్రారంభమైన ఈ మాన్సూన్ డ్రైవ్ అనేది నెక్స్ట్ మంత్ August 8 వరకు కంటిన్యూ అవుతుంది. 10 రోజుల పాటు మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 6 జోన్లు, 30 సర్కిళ్ళు, 150 డివిజన్లలో ప్రతి చోట ఎక్కడైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి చెత్త ఉందో దాన్ని తొలగించడమే లక్ష్యంగా ఈ డ్రైవ్ అయితే చేపడుతున్నామని అధికారులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్యామ్తో సదానందం, V6 న్యూస్, బంజారా హిల్స్. పెంచిన సర్వీస్ ఛార్జీలను రద్దు చేయాలని రవాణా శాఖ కమిషనర్కు విజ్ఞప్తి చేశారు తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు. ఛార్జీలతో పాటు ఏపీ, తెలంగాణ మధ్య రెసిప్రోకల్ ఒప్పందాలతో తమపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించాలని కోరారు. ఖైరతాబాద్లోని ఆర్టీఏ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో సరైన ఒప్పందం కుదరక
భారీగా అదనపు భారం పడుతుందన్నారు. ఏపీకి వెళ్లాలంటే 15,000 చెల్లించాల్సి వస్తుందన్నారు. అధికారులు దీనిపై ఆలోచన చేసి తమకు న్యాయం చేయాలని కోరారు సభ్యులు. తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ అసోసియేషన్ తరఫున ఇక్కడికి వచ్చి మేము ఈరోజు కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఈరోజు విషయం ఏంటంటే గవర్నమెంట్ వితౌట్ ఇన్ఫర్మేషన్తో ఈరోజు సర్వీస్ ఛార్జీలు పెంచడం అనేది సండే రోజు వాళ్ళు పెంచడం జరిగింది. ఇదందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరికీ నిజంగా కూడా భారమైనటువంటి అంశము. ఎందుకోసం అంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ట్యాక్సెస్ పెంచడం అనేది కరెక్ట్ కాదు. ఈ గవర్నమెంట్ అంటే ముఖ్యంగా ప్రజల పట్ల, ముఖ్యంగా ఆపరేటర్ల పట్ల వాళ్ళు విస్మరించి ఈరోజు ట్యాక్సీలు పెంచడం అనేది సబనం కాదని చెప్పి గవర్నమెంట్కి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. దాంతోపాటు గత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు కూడా అప్పీల్ చేశాము. ఆంధ్ర తెలంగాణ మధ్య ఈ ట్యాక్సెస్ భారం చాలా హెవీగా ఉంది. ఎందుకంటే బార్డర్ ట్యాక్స్లు అనేది ఒక సీటుకు 350 రూపాయలు పెట్టారు. ఎక్కడ కూడా లేదు వాస్తవంగా స్టేట్లో. ముఖ్యంగా నార్త్లోకి పోతే ఒక 150 రూపాయలు, 200 రూపాయలు మ్యాక్సిమం డే ట్యాక్స్ అని ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి చాలాసార్లు గత ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తే కూడా మేము చేస్తామని చెప్పి పట్టించుకోలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత వారు దీని మీద స్పందిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. ఈరోజు కమిషనర్ గారు కలిసినాము. ఈ లెటర్ కూడా ఇచ్చడం జరిగింది. ఇప్పుడు లెటర్ ఇచ్చి సార్ మేము ట్యాక్సీలే కట్టలేకపోతున్నాం, ఇవన్నీ కట్టలేకపోతున్నాం, మళ్ళీ సర్వీస్ ట్యాక్సీ అనేది పెంచితే మాకు చాలా భారం అవుతుంది, మా ట్రాన్స్పోర్టు విధానం అనేది చాలా తగ్గిపోయింది, మాకు దంద లేదు. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ట్యాక్సీలు కట్టి బండ్లు పోలేక టూరిస్ట్ తిరగలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము ఓనర్లం. ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రిసల్పోక్ అగ్రిమెంట్ రెన్యువల్ చేసుకోండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గ్రీన్ ట్యాక్స్ ఆంధ్రప్రదేశ్లో ఎలా తగ్గించారో మీరు కూడా అట్లాగే తగ్గించండి అని చెప్పి లెటర్ కూడా ఇచ్చడం జరిగింది. ఇప్పుడు గ్రీన్ ట్యాక్స్ మాటకం ఇమ్మీడియట్గా తగ్గియమన్నాం. తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కూడా మనకు రిసల్పోక్ అగ్రిమెంట్ అనేది రెన్యువల్ చేసుకోమని చెప్పి అడిగినాం. మీరు రిసల్ ప్రోగ్రామ్ అగ్రిమెంట్ రెన్యువల్ చేసుకోలేకపోతే డైలీ ట్యాక్స్ అన్నా కనీసం డైలీ వైజ్ అన్నా చేయండి అని చెప్పి లెటర్. ప్రయాణికుల టెన్షన్ తగ్గించేందుకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ అధికారులు వినూత్న ఆలోచన చేశారు. ప్రయాణ సమయంలో ప్యాసింజర్స్ కు కలిగే టెన్షన్ను తగ్గించేందుకు ఆర్జీఐఏ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎయిర్పోర్టులో ముఖ్యమైన ప్రాంతాల్లో శిక్షణ పొందిన థెరపీ డాగ్స్ ను ఏర్పాటు చేశారు. వీటిని చూడడం వల్ల ప్యాసింజర్స్ ఒత్తిడి నుంచి బయటపడతారని ఆర్జీఐఏ అధికారుల ఆలోచన. థెరపీ డాగ్స్ ను చూడగానే కొందరు ప్యాసింజర్స్ దగ్గరికి వెళ్లి వాటిని ఎత్తుకొని కాసేపు టెన్షన్ నుంచి రిలీఫ్ పొందుతున్నారు. ప్రజలకు విద్య, వైద్యం ముఖ్యమైనవన్నారు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మై హోమ్ సిమెంట్ అధినేత రామేశ్వరరావు, వైస్ చైర్మన్ జగపతిరావులు 12 అదనపు గదులు నిర్మించారు. వీటిని కపిల్ దేవ్ ప్రారంభించారు. అంతకుముందు స్కూల్కు విచ్చేసిన కపిల్ దేవ్కు విద్యార్థులు పూలు చల్లుతూ స్వాగతం పలికారు. గతంలో 14 గదుల నిర్మాణంతో పాటు మరో 12 గదులను స్కూల్లో కట్టించినందుకు మై హోమ్ సంస్థను అభినందించారు కపిల్ దేవ్. తన వంతుగా స్కూల్లో 10 మంది టీచర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 2 విద్యార్థులను దత్తత తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫ్యూచర్లో గొప్ప క్రికెటర్లుగా తీర్చిదిద్దే వరకు వాళ్ళకి కావలసిన అన్ని ఖర్చులు తానే భరిస్తానన్నారు కపిల్ దేవ్. हम यहाँ पर आए हैदराबाद में और ये कभी सोचा नहीं था जब पिछले साल आए थे कि इतने ज़्यादा बच्चे हमारे पास होंगे। 800 से 1000 जब तो आप कहते हैं कि आपकी सक्सेस हुई है। आई वॉन्ट टू से खुशी की तरफ से हम इससे भी ज़्यादा मेहनत करेंगे और कोशिश करेंगे हर एक बच्चा यहाँ पर पढ़ने ज़रूर आए। जिंदगी में अगर आगे बढ़ना है तो पढ़ाई होना बहुत ज़रूरी है। Education is very, very important. Maybe these young people don't understand. They are too young. The people who are sitting at the back, it's very important. Education will build the country, and that's all depend on you people. The teacher, principal and other people who are giving you the education. Those are the most important people, I believe that.
And second, Gajapati ji asked me for scholarship. As many as number you pick, I will give. That's no problem. I want to give scholarship to the brilliant. Why I said not 1, 2. 1 is the best student in education. Because I am the sportsman, second one goes to the sports person. It may be the girl, it may be the boy. ఈరోజు ఇక్కడ బుక్కాంపు నుంచి నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చి ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో ఒక పేరు పొందిన రామేశ్వరరావు గారు మన జగపతిరావు గారు ఒక మంచి ఇన్ఫ్రా కంపెనీ డెవలప్ చేసి లక్షల మందికి ఉద్యోగం ఇస్తూ ఈరోజు లక్షల మంది కూడా ఒక వసతి కూడా కల్పించారు. సో అది చాలా ఒక గొప్ప విషయము. ఈరోజు ముగ్గురు చూస్తే ఆ జాన్ ఎఫ్ కెన్నడీ మాతో నాకు ఎప్పుడు కూడా గుర్తొస్తుంది. సో అందరు కూడా మనం అందరం ముగ్గురు కూడా మనము స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు, పిల్లలు కూడా వాళ్ళ స్ఫూర్తి తీసుకొని మన అందరూ కూడా ఈ సమాజం కోసము, రాష్ట్ర కోసము, దేశం కోసం కూడా పునరంకిత కావాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి నేను చెప్తున్నాను. మహామారథాన్కి హైదరాబాద్ నగరం వేదిక కానుంది. వచ్చే నెల 23, 24 తేదీల్లో సిటీ రహదారులపై 5K, 10K రన్స్ జరగనున్నాయి. ఈ మారథాన్కు సంబంధించిన మెడల్, టీ షర్ట్ను హైదరాబాద్ బంజారాహిల్స్లోని హయత్ ప్లేస్లో బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ప్రారంభించారు. కార్యక్రమంలో హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ రాజేష్ వచ్చా, ఎన్ఎండీసీ అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ రన్నర్స్ అసోసియేషన్, ఎన్ఎండీసీ, హెచ్డిఎఫ్సి, ఫస్ట్ బ్యాంక్, టాటా కాపర్, హయత్ ప్లేస్, హెచ్ఎండిఏ, జీహెచ్ఎంసీ వంటి ప్రముఖ సంస్థల సహకారంతో మారథాన్ నిర్వహించనున్నట్లు తెలిపారు అధికారులు. ఇరవై 23న హైటెక్స్ గ్రౌండ్లో 5K రన్, 24న నెక్లెస్ రోడ్లో పీపుల్స్ ప్లాజా నుంచి 5K, 10K రన్తో పాటు హైటెక్స్ నుంచి 10K రన్ ప్రారంభమవుతుందని చెప్పారు. 2 ప్రదేశాల నుంచి ప్రారంభమయ్యే రన్ గచ్చిబౌలి స్టేడియంకి చేరుకుంటుందని తెలిపారు. ఈ ఈవెంట్లో 28,000 మంది పాల్గొంటారన్నారు. మెరుగైన ప్రపంచం, ఆరోగ్యంపై అవగాహన కోసం ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రన్ ద్వారా సేకరించిన నిధులను 29 స్వచ్ఛంద సంస్థల ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెప్పారు నిర్వాహకులు. ఈరోజు టీషర్ట్ అన్వీలింగ్ ఈవెంట్లో నేను వచ్చాను హైదరాబాద్లో. చాలా బాగా ఈవెంట్ అయింది. అండ్ 14th ఎడిషన్ ఆఫ్ ఎన్ఎండిసి హైదరాబాద్ మ్యారథాన్ ఈ సాల్ అవుతుంది. And I'm really excited and looking forward to become a grand success this year also. And being a face of this event, I'm really happy and proud to say that last year kanna ee saal ekko participants unnaru. Last year 24,000 mandi participate chesaru, and this year there are 28,000 people are participating. So I'm happy to know that people are getting to know the importance of active lifestyle, and I hope inka chaala mandi inspire avi ee event lo participate chesi active lifestyle ni promote cheyalani korukuntunnanu. And I want to wish all the best for all the participants who are going to participate in this NMDC Hyderabad Marathon. I want to wish all the Hyderabad Marathon team, hope it becomes a grand success. సింగరేణి సీఎండీ చైర్మన్ బలరాం నాయక్ బర్త్డే సందర్భంగా నిజాం కాలేజీలో వేడుకలు చేశారు గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వెంకటేష్ చౌహాన్. విద్యార్థులకు పోటీ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్, సేవాలాల్ మహారాజ్ స్ఫూర్తితో బలరాం నాయక్ ఉన్నత స్థాయికి ఎదిగారన్నారు వెంకటేష్. సింగరేణి సంస్థను బలోపేతం చేసి లాభాల దిశగా తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. సింగరేణిలోని పేదలకు ఇబ్బందులుంటే వారందరికీ బలరాం నాయక్ అండగా ఉంటున్నారన్నారు వెంకటేష్ చౌహాన్. సింగరేణి సీఎండీ కమ్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారు వారి యొక్క జన్మదినం సందర్భాన్ని పురస్కరించుకొని నిజాం కళాశాలలో వారు ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఎదిగొచ్చిన తీరు, ఎంతో కష్టపడి ఒక ఆటో కూలీగా వచ్చినటువంటి జీవిత నేపథ్యం నుంచి ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్గా ఒక సింగరేణి సీఎండీ స్థాయికి ఎదిగినటువంటి తీరుని విద్యార్థులకు వివరించి వారి ఇన్స్పిరేషన్తో ఈరోజు వారికి పుస్తకాల పంపిణీ చేయడం జరిగింది. వారి బర్త్డే సందర్భంగా మాకు ఒక పండుగ రోజుల నిజాం కళాశాలలో ఈరోజు జరిగింది. ముఖ్యంగా బలరాం నాయక్ గారు ఇలా సింగరేణిలో ఆయన నాటిన చెట్లకు ఈరోజు వరల్డ్ రికార్డు
లక్షలాది చెట్లను నాటి ఒక ట్రీ మ్యాన్గా అవార్డు తెచ్చుకోవడం జరిగింది. సింగరేణి సంస్థ ఎంతో ఇబ్బందుల్లో ఉంటే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే కింది వర్గాలకు, బడుగు బలహీన దళిత గిరిజన వర్గాలకు ఒక అవకాశం వస్తే ఎంత గొప్పగా చేస్తారో ఇవాళ బలరాం నాయక్ గారు నిరూపించారనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఏ పని చేసుకున్నా, ఏ పని తీసుకున్నా ఒక డైనమిక్ ఆఫీసర్గా, ఒక గొప్ప పర్సనాలిటీగా, డెడికేటెడ్తో, కమిట్మెంట్తో పనిచేసేటువంటి వ్యక్తి బలరాం నాయక్ గారు. వారి జన్మదినం మాకు ఒక గొప్ప పండుగ రోజుగా నిజాం కళాశాల ఇక్కడ చదివిన విద్యార్థులు, అలాగే విద్యార్థుల పుస్తకాలు పంపిణీ చేసి ఖచ్చితంగా రాబోయే కాలంలో వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని అనేక మంది విద్యార్థులు ఐఏఎస్, ఐపీఎస్లు కావాల్సిన అవసరం ఉందని ఇవాళ అందరికీ. వీకెండ్ వచ్చిందంటే చాలు సర్వీస్ అపార్ట్మెంట్లు వ్యభిచార గృహాల కన్నా ఘోరంగా తయారవుతున్నాయి. అమ్మాయిలతో కలిసి మందు, విందు, చిందులతో కలిపి రేవ్ పార్టీలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ నగర శివార్లకు పరిమితమైన రేవ్ పార్టీల కల్చర్ ఇప్పుడు నగరం మధ్యలోకి పాకిందే. కొండాపూర్లో ఓ రేవ్ పార్టీని తెలంగాణ ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు. ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ మత్తులో చిందులేస్తున్న 9 మందిని అరెస్టు చేశారు. వీకెండ్ ఎంజాయ్మెంట్ పేరుతో కొన్ని ముఠాలు యువత జీవితాలను నాశనం చేస్తున్నాయి. సర్వీస్ అపార్ట్మెంట్లను అద్దెకు తీసుకొని మద్యం, డ్రగ్స్ వినియోగం, అమ్మాయిలతో వ్యభిచారం, అర్ధనగ్న నృత్యాలతో రేవ్ పార్టీలు నిర్వహిస్తూ విష సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు. హైదరాబాద్ కొండాపూర్లోని ఎస్వీ నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో ఇలాంటి ఓ రేవ్ పార్టీ నిర్వహిస్తూ ఉండగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు. కొండాపూర్లోని ప్రొఫెసర్స్ కాలనీ ఎస్వీ నిలయం సర్వీస్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో విజయవాడకు చెందిన నాయుడు అలియాస్ వాసు, శివం రాయుడు నకిలీ ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లతో ఏపీ నుంచి బడాబాబులను హైదరాబాద్కు తీసుకువచ్చి 2 రోజుల పాటు రేవ్ పార్టీలు నిర్వహించి వెనక్కి పంపుతున్నట్లు సమాచారం. దీనిపై పూర్తి వివరాలు తెలుసుకున్న స్టేట్ ఎక్సైజ్ ట్రాన్స్పోర్ట్ పోలీసులు దాడులు చేశారు. 11 మంది నిందితుల్లో 9 మందిని అదుపులోకి తీసుకొని శేర్లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. రేవ్ పార్టీపై జరిపిన దాడుల్లో 2080 కిలోల గంజాయి, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, 12 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 2 గ్రాముల చరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 4 కార్లు, 11 సెల్ ఫోన్లను సీజ్ చేశారు. ఈ దాడుల్లో డ్రగ్స్ సరఫరాదారు రాహుల్, ఆర్గనైజర్లు ప్రవీణ్ కుమార్ అలియాస్ మన్నే, సమ్మెల సాయికృష్ణ, అశోక్ కుమార్, హిట్ జోసఫ్, తోట కుమారస్వామి, అడప యశ్వంత్ శ్రీదత్, సమత, తేజ అనే 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరితో పాటు మరో 3 ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. ఇలాంటి రేవ్ పార్టీలన్నీ కూడా సిటీ శివారు ప్రాంతంలోని ఫామ్ హౌసుల్లో, రిసార్ట్లలో జరుగుతాయి. కానీ ఇప్పుడు హైదరాబాద్లోని కొండాపూర్ ప్రాంతంలో రేవు పార్టీలు జరగడం ఆందోళనలు కలిగిస్తుంది. పోలీసులు ఇలాంటి ఘటనలపై సీరియస్గా వ్యవహరించాలంటున్నారు స్థానికులు. ఈ మహానగరంలో రేవ్ పార్టీ అనేది ఒక కొత్త కల్చరు రాబోతుంది. రావడమే కాకుండా కొండాపూర్ ప్రాంతంలో, హైటెక్ సిటీ ప్రాంతంలో ఈ రేవ్ పార్టీల వల్ల ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ రేవ్ పార్టీలు అనేటివి ఊరు అవతల ఫామ్ హౌస్లో, అదేవిధంగా విశాలమైన ప్లేస్లో జరగాల్సిన పార్టీలని ఈరోజు జనావాసంలో తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొన్నది. దీనిపైన ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలి. దీనికి ఇంటెలిజెన్స్ కానీ, అదేవిధంగా విజిలెన్స్ కానీ, అదేవిధంగా ఈ రేవ్ పార్టీలను ఎక్కడెక్కడ జరుగుతున్నాయో వీళ్ళకి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కోరుతున్నాం. హైదరాబాద్ లో పెరుగుతున్న వెస్ట్రన్ కల్చర్ కు తోడు డ్రగ్స్ వినియోగం పెరిగిపోయింది. దీనికి తోడు రేవ్ పార్టీలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా రేవ్ పార్టీ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ వినియోగం వ్యవహారాలకు సిటీ వేదిక అవడం విమర్శలకు దారితీస్తోంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.